ఏంటి కాబోలి శనాతో 65ఆ? దీంతో కర్రీ చేస్తారని చాలా మందికి తెలుసు గానీ, 65 చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక దీని టేస్ట్ అయితే హాయ్! వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. నేను మీ పుష్ప. ఇది మీకు తెలుసా? ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెమ్ చేసి చూపిస్తాను. అదేంటా అనుకుంటున్నారా? కాబోలి 65. మీరు విన్నది నిజమే. చాలా మందికి కాబోలితో కర్రీస్ చేయడం తెలుసు గానీ, స్నాక్ ఐటెమ్ చేయడం మీలో ఎంతమందికి తెలుసు? ఈవినింగ్ టైం ఒక మంచి స్నాక్ ఐటెమ్ కింద చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని ఎండ్ వరకు చూడడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. కాబోలి 65 కోసం మనం ముందుగా ఓవర్ నైట్ అంతా కూడా కాబోలిని నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానినాయి కదా, ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం. సరిపడా వాటర్ని కూడా పోసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. మరీ ఎక్కువ రానివ్వకండి, మరీ ఎక్కువ వస్తే మెత్తపడిపోద్ది. మన కాబోలి సేన 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం కదా, ప్రెషర్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను. ఈ మాత్రం ఉడికితే సరిపోద్ది. ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పెరుగు, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. వీడియోకి కాబట్టి నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతిలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకండి, మరీ ఎక్కువ వేస్తే లూజ్ అయిపోద్ది. ఇలా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న శనగలన్నీ వేసేసుకోవాలి. పిండి కోటింగ్ పట్టేలాగా వీటిని బాగా కలుపుకుందాం. ఇలా ఉంటే సరిపోద్ది, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న కాబోలి 65ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేగిపోయినాయి కదా, ఇంకొక నిమిషంలో దింపుతున్నాం అనగా 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా చితక్కొట్టి వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అస్సలు మిస్ చేయొద్దు. మన కాబోలి 65 ఫ్రై అయిపోయింది చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మిగతావన్నీ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకుందాం. మన 65 రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. లోపల సాఫ్ట్గా, పైకి క్రిస్పీగా, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మీరు కర్రీయే కాకుండా కాబోలి సేనాతో 65 కంపల్సరీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా నచ్చుద్ది. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియోని ఎండ్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.